పవన్ కళ్యాణ్ గారిని లేపి లేపి తనడం కాదన్నా, మన జనాలు దీన్ని ఒంగోబెట్టి బెంగారని చెప్పన్నా అని అంటున్నారు. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. ఈ వీడియోని పంపించి కొందరు పద్ధతిగా మాట్లాడాలి, విధానపరమైన విమర్శలు మాత్రమే చేయాలని కబుర్లు చెప్పమాకన్నా, కుక్క దగ్గరకు వస్తే కరవడానికి చెప్పుతోనే కొడతాం, కర్రతోనే కొడతాము, దానికి దాని భాషలోనే కౌంటర్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని లేపి తనడం కాదన్నా, మన జనాలు దీన్ని ఒంగోబెట్టి బెంగారని చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పట్టుమని మన చేతుకున్న వేలంత మంది 10 మంది గెలిచారన్నా, కనీసం వీళ్ళ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేదు, సిగ్గుపడాలని చెప్పన్నా. ఇది మాట్లాడే చూస్తూ ఉంటుంటే 10th క్లాస్ ఫెయిల్ అయినోడు స్టేట్ సెకండ్ వచ్చినోడిని ఫస్ట్ రాలేదని గెయిల్ చేస్తున్నట్టుగా ఉంది, ముందు దీని సంగతి చూసుకోమని చెప్పన్నా అని అంటున్నారు. అయినా కానీ నేను చెప్పాను, వద్దురా మనం విధానపరమైన విమర్శలు చేయాలి తప్ప అంత దిగజారి మాట్లాడకూడదు. 151 నుంచి 11కి వచ్చారు, ఆ 11 రేపు 1 అయ్యేదాకా వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళకి సిగ్గురాదు అని అన్నాను. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి.